రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు 2009లో డెక్కన్ చార్జర్స్ పైన ఫైనల్ ఓడిపోయింది. ఆ తర్వాత 2011, 2016 సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ పైన, సీఎస్‌కే పైన ఫైనల్ ఓడిపోయింది. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? Will he give up? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. బట్ 2025 సీజన్‌లో ఆ మిస్టేక్‌ని రెక్టిఫై చేసుకొని కప్పు గెలిచారు. అలాగే ఆర్సీబీ చూసుకుంటే 17 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచింది. అయితే ఆర్సీబీ ఫ్లాష్ బ్యాక్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ అలాగే క్రిస్ గేల్. అయితే వీళ్ళు పర్ఫార్మ్ చేస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్ వచ్చేది లేదా మ్యాచెస్ అనేది గెలిచేవారు. బట్ 2025 సీజన్ అలా కాదు. ప్రతి ఒక్క మ్యాచ్ లో ఒక మ్యాచ్ విన్నర్. సో అందుకే ఆర్సీబీ చూసుకుంటే ఈ సీజన్ లో డేంజరస్ టీమ్ గా మారింది. అలాగే ఫైనల్ చూసుకుంటే కృణాల్ పాండ్యా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అలాగే ఒక మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్ అలాగే ఏజెలుడ్. అయితే ఈ ప్లేయర్ చూసుకుంటే డిఫరెంట్ మ్యాచెస్ లో డిఫరెంట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గెలుచుకున్నారు. సో అందుకే ఆర్సీబీ సీజన్ లో మాత్రం ఒక డేంజరస్ టీమ్ గా మారింది. అలాగే ఆర్సీబీ రాబోయే సీజన్ లో కప్పు కొడతారా, అలాగే ఆర్సీబీ రాబోయే సీజన్ కోసం వాళ్ళ స్ట్రాటజీ ఏముండబోతుంది, అలాగే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెల్ లో ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా అనేది ఫుల్ క్లారిటీ తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేయడం మర్చిపోకండి. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఆర్సీబీ మొత్తం 10 సార్లు ప్లే ఆఫ్స్ వచ్చింది. అయితే ఇందులో 4 సార్లు ఫైనల్ కు వచ్చినా కూడా కేవలం ఒకటిసారి కప్పు గెలిచింది. దానికి కారణం కేవలం ఒక్క ప్లేయర్ పైనే ఓవర్ డిపెండెన్స్. అయితే ప్రతి సీజన్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ పైన ఎక్కువ డిపెండ్ అయ్యేవారు. అయితే కప్పు గెలవాలంటే ఒక ప్లేయర్ ఆడితే సరిపోదు. సో టీం కలిసికట్టు ఆడితేనే కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. అయితే ఆర్సీబీ ఆ స్ట్రగుల్ ని బ్రేక్ చేసి ఈ సీజన్ ఒక మంచి స్క్వాడ్ ని బిల్డ్ చేశారు. అయితే దాని ఫలితమే ఈ సీజన్ లో కప్పు గెలిచారు. అయితే ముందుగా ఆర్సీబీ రిలీజ్ చేసిన ప్లేయర్ చూసుకుంటే లియామ్ లివింగ్స్టోన్, రషీద్ సలాం, లుంగి ఎంగిడి, మోహిత్ రాఠీ, స్వస్తిక్ చికారా, మనోజ్ బాండెత్, బ్లెస్సింగ్స్ అలాగే ముజర్ బానీ. అయితే ఆర్సీబీకి మిగిలిన ప్రైస్ చూసుకుంటే 16.4 crores మిగిలి ఉన్నాయి. అలాగే ఆర్సీబీకి మిగిలిన స్లాట్స్ చూసుకుంటే 8 స్లాట్స్ మిగిలి ఉన్నాయి. అయితే 8 స్థానంలో ఆర్సీబీకి 2 స్లాట్స్ లో ఫారెన్ ప్లేయర్ ని కొనొచ్చు, అలాగే మిగతా 6 స్లాట్స్ లో ఇండియన్ ప్లేయర్స్ కొనొచ్చు. అయితే ఆర్సీబీ యాక్షన్ లో ఏ ప్లేయర్స్ ని కొంటారో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏముండబోతుందో తెలుసుకుందాం. అయితే ముందు ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. సో ఆర్సీబీ ఓపెనర్స్ చూసుకుంటే ఫిల్ సాల్ట్ అలాగే విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాతో ఒక మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఫిల్ సాల్ట్ చూసుకున్నా కూడా T20 లీగ్ లో మాత్రం బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే వీళ్ళతో పాటు పడికల్ డొమెస్టిక్ లో మాత్రం మంచి రాణిస్తున్నాడు. ఆర్సీబీ టాప్ 3 బ్యాటర్స్ మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. బట్ నెంబర్ 4 పొజిషన్ లో మాత్రం ఆర్సీబీ ఒక బిగ్గెస్ట్ మేనేజ్మెంట్ గా మారింది. అయితే ఈ లోపు ఐపీఎల్ స్టార్ట్ అయితే రజత్ పద్దర్ ఫస్ట్ హాఫ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నెంబర్ 4 పొజిషన్ లో ఒక మంచి రీప్లేస్మెంట్ బ్యాటర్స్ ఉన్నారు, జగదీశన్ అలాగే సర్ఫరాజ్ ఖాన్. సో ఇద్దరు ప్లేయర్ చూసుకుంటే డొమెస్టిక్ లో మాత్రం మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే ఆర్సీబీ యాక్షన్ లో 2 ప్లేయర్స్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రజత్ పద్దర్ ఐపీఎల్ మిస్ అయితే ఈ 2 ప్లేయర్స్ కవర్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే రాబోయే సీజన్ లో విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేసినా చేయవచ్చు. అయితే రజత్ పద్దర్ మిస్ అయితే విరాట్ కోహ్లీ క్యాప్టెన్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే నెంబర్ 5 లో జితేష్ శర్మ ఆడతాడు. బట్ నెంబర్ 6, నెంబర్ 7 స్పాట్ లో మాత్రం టిమ్ డేవిడ్ అలాగే రొమారియో షెపర్డ్. సో 2 ప్లేయర్స్ మాత్రం బ్రిలియంట్ ఫామ్ లో ఉన్నారు. అయితే ఆర్సీబీకి రాబోయే సీజన్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళే. అయితే ఆర్సీబీ చూసుకుంటే రాబోయే సీజన్ లో మళ్ళీ కప్పు గెలవచ్చు. సో ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ అంత మంచి ఫామ్ లో ఉన్నారు. సో మీరేమంటారో కామెంట్ చేయండి. అలాగే నెంబర్ 8 లో కృణాల్ పాండ్యా, నెంబర్ 9 లో భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 ఎస్ దయాల్ అలాగే నెంబర్ 11 లో ఏజెలుడ్. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే శ్రేయస్ శర్మ వస్తాడు. అయితే ఆర్సీబీ ప్లేయింగ్ లో చూసుకుంటే యాజ్ ఇస్ లాస్ట్ సీజన్ లాగానే ఉంది. సో ఏం చేంజెస్ చేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే టీం అంత మంచి సెట్ అయింది. కేవలం రజత్ పద్దర్ రీప్లేస్మెంట్ కొంటే సరిపోతుంది. అయితే ఆర్సీబీకి మిగిలిన ప్రైస్ చూసుకుంటే 16.4 crores మిగిలి ఉన్నాయి. సో ఈ ప్రైస్ తో ఎవరిని టార్గెట్ చేస్తారో తెలుసుకుందాం. సో ముందే చూసుకుంటే కెమెరాన్ గ్రీన్ చూసుకుంటే మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే ఆర్సీబీకి ఎక్స్ ప్లేయర్. సో అయితే ఆర్సీబీ చూసుకుంటే క్లియర్ గా ఇతని కోసం ట్రై చేస్తుంది. లేదంటే వెస్టిండీస్ ప్లేయర్స్ గ్రేవ్స్ మాత్రం ఒక మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఆర్సీబీ ఇతని కోసం ట్రై చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రీసెంట్ జరిగిన ఇండియా టెస్ట్ సిరీస్ లో మాత్రం ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆర్సీబీ ఇతని కోసం ట్రై చేసే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్సీబీ వెంకటేశ్వర్ అలాగే దీపక్ కూడా అయితే 2 ప్లేయర్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే లుంగి ఎంగిడ్ ని బై చేసే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో పైన మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.